పూర్ణాలకండి మిశ్రమం తయారైంది. బియ్యము మినపప్పు నానబెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకున్నాను అనమాట. శనగపప్పు ఉడకబెట్టుకోవాలండి. శనగపప్పు పప్పు వేసి ఉడకబెట్టుకొని దాన్ని పూర్ణంలాగా చేసి మిశ్రమంలో అద్దాలన్నమాట. అద్ది నూనెలో వేసుకోవడమే. పూర్ణాలకి శనగపప్పు ఉడికించుకోవాలండి. పూర్ణాలకి పప్పు అండి, శనగపప్పు ఉడికించుకుంటున్నాను. పూర్ణాలు ఇలా చేసుకోవాలండి. ఇది శనగపప్పు అండి, శనగపప్పు బెల్లము. అంతే అండి, ముందు చేసిన కాలిపోయినాయండి. కాలినవి తీయాలి. అది చూడండి, ఇలా వస్తాయండి. అమ్మవారికి పూర్ణాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ పూర్ణాలు ముఖ్యంగా పెడతారు అన్నమాట. అమ్మవారికి బేసి సంఖ్యలో పెట్టాలండి. 9 లేదా 11 లేదా 21 అట్లా పెట్టాలి. ఇవి వేగినాయండి, తీసేసుకుంటున్నాను. అమ్మవారికి పలహారాలు కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. పాయసము, పులిహోర, తర్వాత ఇవండి, ఇవి పూర్ణాలండి చేసి పెట్టుకున్నాను. పానకం చేసి పెట్టుకున్నాను. పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, ఆవుది నెయ్యి, తర్వాత పంచదార, ఇంకా బెల్లం వేసుకోవాలండి. మొత్తం 5 రకాలు రావాలండి అంటే పంచామృతాలు అంటే. సింపుల్గా ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇంకా పూజ ప్రారంభించలేదు. పూజ స్టార్ట్ చేసుకోవాలండి. ఇవి 2 గ్లాసులు అండి. ఒకటేమో మనకు ఆచమనానికి, ఒకటేమో దేవునికి. ఇంకా పంచామృతాలు కలిపి పెట్టుకుంటానండి. పంచామృతాలు వేరే ఉన్నది. ఇది పులిహోర అండి. పక్కన ఉన్నది కొంచెం పాయసం తీసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. అరటి పండ్లండి. పక్కన ఉన్నది అమ్మవారికి తాంబూలము. ఇంకా చీర, గాజులు అవన్నీ పక్కన పెట్టుకున్నానండి. అవన్నీ పూజలో అయ్యేటప్పుడు పెట్టుకుంటాను. ఇప్పటి వరకు ఇంతే అండి. ఫైనల్గా అయిపోయినాయండి. అమ్మవారికి సమర్పిస్తాను. మర్చిపోయానండి, ఇది తోరం అండి. నా కోసం తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది తోరం అండి. ఇంకో కొన్ని కంకణాలు చేసి పెట్టుకున్నానండి. మా వారికి, పిల్లలకును ఎవరైనా వస్తే కూడా ఇవ్వడానికి కంకణాలు కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇక పూజ ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలండి.